నమస్కారం. ఈ వీడియోలో నేను యమునా నది పుష్కరాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయి. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు మొదలవుతాయి. జూన్ 2వ తేదీన ఆది పుష్కరాలు, ఆఖరి రోజున జూన్ 13న అంత్య పుష్కరాలను పిలుస్తారు. ఈ 2 రోజుల్లో స్నానం చేయటం అత్యంత పుణ్యదాయకంగా భక్తులు విశ్వసిస్తారు. మేము జూన్ 2వ తారీఖు త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో పుష్కర స్నానం ఆచరించాము. ముఖ్యమైన ఘాటులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం, మధుర విశ్రామ్ ఘాట్, బృందావనం కేసీ ఘాట్లో పుష్కర స్నానాలు ఆచరించడం ఎంతో విశేషం. పవిత్ర యమునా నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు సమర్పించే మహాపుణ్యకాలం ప్రారంభమైంది. ఏ పుష్కరాలు ఎప్పుడెప్పుడు వస్తాయో 12 సంవత్సరాల నుంచి నేను నా ఛానల్లో ముందు వీడియోలో పెట్టాను, మిస్ కాకుండా చూడండి. పుష్కర స్నానం. పవిత్ర యమునా నదిలో స్నానం చేయడం ద్వారా పాపం క్షయం కలుగుతుంది. గ్రీన్ కలర్లో ఉండే కదా నీళ్ళు యమునా నది, అదే బ్రౌన్ కలర్లో ఉంటే కనుక గంగా నది, సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇలా ఈ వీడియోలో చూడండి. పితృతర్పణాలు. పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం వల్ల వంశానికి శ్రేయస్సు కలుగుతుంది. దాన ధర్మాలు. అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి దాన ధర్మాలు చేయటం మహాపుణ్యప్రదం. దేవాలయ దర్శనాలు, పూజలు, అర్చనల ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది.